హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్న్ విత్ దామోదర్. సో ఈరోజు మనం సైకాలజీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాం, రైట్? సో ఈ టాపిక్ని ఈజీగా ఎగ్జాంపుల్స్తో మరియు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్తో చాలా ఈజీగా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఈ టాపిక్ అనేది సీటెట్, టెట్ లేదు డిఎస్సి లేదు బిఎడి ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో డెవలప్మెంట్ అంటే ఏంటి అని మాట్లాడాం. సో జనరల్గా డెవలప్మెంట్ అంటే ఏమని మాట్లాడాం నాన్న? డెవలప్మెంట్ అంటే బర్త్ నుంచి స్టార్ట్ అయితే అడల్ట్లో మనలో జరిగే ఫిజికల్ కానీ, రైట్, మెంటల్ కానీ, మనం ఆల్రెడీ ఇవన్నీ మాట్లాడుకున్నాం, లేదు ఎమోషనల్ ఆర్ సోషల్, ఇలా డిఫరెంట్ చేంజెస్ అనేది జరిగితే దాన్ని మనం ఏమన్నాం? డెవలప్మెంట్ అన్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక సీడ్ నువ్వు నాటావు, ఒక సీడ్ నువ్వు ప్లాంటేషన్ షో చేసావు అనుకుందాం. ఆ సీడ్ ఏమవుతుంది? మెల్లగా జర్మినేట్ అయ్యి ప్లాంట్గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది, రైట్? సో చైల్డ్ కూడా అంతే, స్టెప్ బై స్టెప్ డెవలప్ అవుతూ ఉంటాడు. సో మేజర్ ఇక్కడ టాపిక్ ఏంటి అంటే ఆ స్టేజెస్ అనేటివి ఎలా ఉంటాయి అంటే, ఆ పిల్లవాడు ఎవరైతే ఉన్నారో, చైల్డ్ ఎవరైతే ఉన్నారో, స్టేజ్ బై స్టెప్ ఎలా గ్రో అవుతాడు అనేది చూద్దాం. ఓకే, సో డెవలప్మెంట్ని మనం మెయిన్గా 5 కేటగిరీస్ కింద క్లాసిఫై చేసాం. ఓకే, ఎన్ని స్టేజెస్? డెవలప్మెంట్ హ్యాజ్ 5 స్టేజెస్. మరి ఆ స్టేజెస్ ఏంటి? ఇక్కడ చూడండి క్లియర్గా. ప్రీనటల్ పీరియడ్ అంటాం, అది ఎప్పుడు? 9 months బిఫోర్ బర్త్, అంటే తల్లి గర్భంలో 9 నెలల వరకు పిల్లవాడు ఏదైతే డెవలప్మెంట్ ఉందో దాన్ని మనం ప్రీనటల్ డెవలప్మెంట్ అంటాం. నెక్స్ట్ స్టేజ్ ఇన్ఫాన్సీ. ఇన్ఫాన్సీ ఏంటి? బర్త్ టు 2 years, పుట్టినప్పటి నుంచి 2 years వరకు. సో ఈ స్టేజ్లో మనకు సెన్సెస్, మన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి టీచర్ లాగా పనిచేస్తూ ఉంటాయి. పిల్లవాడు దేనన్నా టచ్ చేసి ఫీల్ అవ్వడం నేర్చుకోవడం, దేనన్నా టేస్ట్ చేసి ఫీల్ అవ్వడం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఈ స్టేజ్లో. అందుకే పిల్లవాడు ఏది దొరికినా నోట్లో పెట్టుకుంటూ ఉంటాడు. ఓకే, నెక్స్ట్ వన్ అర్లీ చైల్డ్హుడ్. ఇది ఎప్పుడు? 2 years to 6 years. సో ప్రీ స్కూల్ ఏజ్. జనరల్గా మనకు పిల్లాన్ని స్కూల్ ఇప్పుడంటే తొందరగా పంపిస్తున్నాం, బట్ పిల్లవాడిని స్కూల్కి పంపించాలంటే మినిమం ఏజ్ 5 to 6 years చూసేవాళ్ళు అంతకుముందు, రైట్? సో అర్లీ చైల్డ్హుడ్ ఏదైతే ఉందో అది మనకు ప్రీ స్కూల్ ఏజ్ అని కూడా అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ లాటర్ చైల్డ్హుడ్. ఎప్పుడు? 7 to 11 years. గ్యాంగ్ ఏజ్ అంటాం. పిల్లలు గ్యాంగ్ ఫామ్ అయ్యి వాళ్ళు ఫ్రెండ్స్ లాగా ఫామ్ అవ్వడం అదంతా జరుగుతూ ఉంటుంది. సో మోస్ట్లీ లాటర్ చైల్డ్హుడ్ని ఏమంటాం? గ్యాంగ్ ఏజ్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ అడోలసెన్స్. 12 to 19 years. ఇక్కడ ఏముంటుంది? ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది. నేను అందరిలో ఏదో ఫేమస్ అవ్వాలి, నేను హీరోలాగా ఉండాలి, అందరు నన్ను మెచ్చుకోవాలి, ఈ ఐడెంటిటీ క్రైసిస్ అనేటివి ఎక్కువ ఉంటాయి. సో ఇదంతా మనము ఒక్కొక్క స్టేజ్లో ఏమేమి జరుగుతుంది విత్ ఎగ్జాంపుల్స్ మంచిగా ఈజీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, రైట్. సో ఫస్ట్ ఏంటి నాన్న? ఇన్ఫాన్సీ పీరియడ్ అన్నాం, రైట్? ఇన్ఫాన్సీ పీరియడ్లో ఏముంటుంది నాన్న? మనకు బర్త్ నుంచి 2 yearsకి. సో జనరల్గా మనకు ప్రీనటల్ పీరియడ్, బట్ దాంట్లో మనకు పెద్దగా ఏమీ ఉండదు కాబట్టి, సో రైట్. సో ఇన్ఫాన్సీ నుంచి మేజర్గా మాట్లాడతాం, బట్ ప్రీనటల్ గురించి మాట్లాడుకున్నప్పుడు బర్త్కి ముందు అని మాట్లాడాం, బిఫోర్ బర్త్ అని మాట్లాడాం, రైట్? మరి ఇక్కడ ఏమవుతుంది? మదర్ వోంబ్, తల్లి గర్భం నుంచి 9 నెలల పీరియడ్ని ఏమని మాట్లాడాం నాన్న? ప్రీనటల్ పీరియడ్ అని మాట్లాడాం. ఇది మరీ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ తెలుసుకోండి. నెక్స్ట్ వన్ మదర్ ఏదైతే ఉందో ఈ ప్రీనటల్ పీరియడ్లో మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాపర్ హెల్తీ ఫుడ్ తీసుకుంటే బేబీ డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా ఉంటుంది. వాళ్ళ ఎమోషన్స్ అనేటివి ప్రాపర్గా ఉంటే, ఎమోషనల్ కంట్రోల్ అనేది ప్రాపర్గా ఉంటే బేబీ డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ 2 words తెలుసుకుంటే సరిపోయింది, ఇది మరీ అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే, సో ప్రీనటల్ పీరియడ్ ఎంతకాలం ఉంటుంది నాన్న? 9 months అని మాట్లాడుతున్నాం, రైట్? బర్త్కి ముందు మదర్ వోంబ్లో ఉండే పీరియడ్ ఏది నాన్న? ప్రీనటల్ పీరియడ్ అని మాట్లాడతాం. ఓకే, రైట్. సో ఇప్పటి నుంచి ఇంపార్టెంట్ టాపిక్ ఇది, దీని గురించి నేర్చుకుందాం.
ఇన్ఫాన్సీ స్టేజ్ అని మాట్లాడాం. ఎప్పటి నుంచి? బర్త్ నుంచి 2 years వరకు అని మాట్లాడాం. ఎస్ ఆర్ నో? సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి ఇక్కడ? డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇక్కడ. ఈ స్టేజ్లో లాంగ్వేజ్ అనేది ఏమవుతుంది నాన్న? లాంగ్వేజ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. పిల్లవాడు ఎవరైతే ఉంటారో సౌండ్స్ వింటూ పేరెంట్స్ వాయిస్ని గుర్తుపడతా ఉంటారు. సో ఈ స్టేజ్లో చైల్డ్ ట్రాన్సిషన్స్ ఫ్రమ్ ది డిపెండెంట్ టోడ్లర్ టు ది యాక్టివ్ చైల్డ్గా చేంజ్ అవుతూ ఉంటాడు అనమాట. మీనింగ్ ఏమంటున్నాం? ఈ స్టేజ్లో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు ఎవరి మీదన్నా డిపెండ్ అయ్యేదానికన్నా, సపోజ్ ఒక 2 years అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి 2 years కంటే ముందు 1.5 year కంటే ముందు నడవాలి అంటే ఏదన్నా సపోర్ట్ కావాలి. ఎస్ ఆర్ నో? ఏదో ఒకటి సపోర్ట్ కావాలి. లేదు స్టార్టింగ్లో నిలబడాలి అంటే ఏదో ఒక సపోర్ట్ కావాలి. బట్ స్లోలీ ఓన్గా స్టాండ్ అవ్వడం, ఓన్గా రన్ చేయడం, ఓన్గా వాక్ చేయడం నేర్చుకుంటూ ఉంటారు. సో దీన్ని ఏమంటున్నాం? ఈ స్టేజ్ ఏదైతే ఉందో డిపెండెంట్ టు ది యాక్టివ్ చైల్డ్ కింద కన్వర్ట్ అవుతూ ఉంటుంది అని మాట్లాడుతున్నాం. రైట్? ఎవరైతే అమ్మాయి అబ్బాయి ఉన్నారో వాళ్ళు ఈ స్టేజ్లో పాకడం, నడవడం, రన్ చేయడం ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటారు. ఎస్ ఆర్ నో? సో మోస్ట్ ఆఫ్ ద గ్రోత్ అనేది ఈ టైంలో జరుగుతూ ఉంటుంది. మరి ఏ గ్రోత్ అంటే ఫిజికల్ డెవలప్మెంట్కి సంబంధించిన గ్రోత్. ఫిజికల్ డెవలప్మెంట్ని మనం నిన్న 2 types కింద మాట్లాడాం. ఒకటి గ్రాస్, ఇంకొకటి ఫైన్ అని మాట్లాడాం కదా. సో ఈ ఫిజికల్ డెవలప్మెంట్ అనేది ఈ స్టేజ్లో చాలా ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద గ్రోత్ విల్ బి దేర్ ఇన్ దిస్ స్టేజ్ అని మాట్లాడుతున్నాం. ఓకే, ఏమేమి మాట్లాడుతున్నాం నాన్న? సెన్సెస్ అనేటివి టీచర్స్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైం సెన్సెస్ అనేది టీచర్స్గా ఉంటారు. ప్రతి దాన్ని టచ్ చేయడం, చూసి ఫీల్ అవ్వడం, లేదు నోట్లో పెట్టుకోవడం, టేస్ట్ తోటి ఫీల్ అవ్వడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి సెన్సెస్ అనేటివి దీంట్లో టీచర్స్గా ఉంటారు. ఇంకోటి ఏమని మాట్లాడాం? బేబీ అనేది సౌండ్స్ విని పేరెంట్స్ వాయిస్ని గుర్తుపట్టడం కూడా ఇక్కడ నేర్చుకుంటూ ఉంటుంది. ఇంకొకటి ఏంటి? ఈ స్టేజ్లో లాంగ్వేజ్ డెవలప్మెంట్ జరుగుతుంది అని మాట్లాడాం. రైట్? ఫస్ట్ మెల్లగా అమ్మ, నాన్న, లేదు అంటే ఇంకేమన్నా అని మాట్లాడడం ప్రారంభిస్తూ ఉంటారు. ఓకే, ఇంకేం డెవలప్ నడుస్తుంది నాన్న? క్రాలింగ్ అండ్ వాకింగ్ ఆర్ రన్నింగ్ కూడా ఈ స్టేజ్లో జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, రైట్. సో సింపుల్ క్వశ్చన్స్ మనం ఫామ్ చేస్తే ఇన్ఫాన్సీ స్టేజ్ ఎంత ఇయర్స్ వరకు ఉంటుంది? ఎంత ఇయర్స్ వరకు ఉంటుంది నాన్న? బర్త్ నుంచి 2 years వరకు ఇన్ఫాన్సీ స్టేజ్ అనేది ఉంటుంది. మరి సెన్సెస్ ఆర్ టీచర్స్ అనే స్టేజ్ ఏది? సెన్సెస్ ఆర్ ద టీచర్స్ అనే స్టేజ్ ఏది నాన్న? ఇన్ఫాన్సీ స్టేజ్ అన్నమాట. సో ఇన్ఫాన్సీ స్టేజ్లో సెన్సెస్ అనేటివి టీచర్ లాగా వర్క్ చేస్తూ ఉంటాయి అని మాట్లాడుతున్నాం. ఓకే, లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఏ స్టేజ్లో స్టార్ట్ అవుతుంది అని అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఏ స్టేజ్లో అవుతుంది నాన్న? ఇన్ఫాన్సీ స్టేజ్లో అనేది జరుగుతూ ఉంటుంది. మరి మ్యాక్సిమం ఫిజికల్ గ్రోత్ ఏ స్టేజ్లో జరుగుతుంది నాన్న? అగైన్ ఇన్ఫాన్సీ స్టేజ్లో జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి చిన్న క్వశ్చన్స్ అడిగి కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ప్రాపర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. రైట్? నెక్స్ట్లోకి వెళ్ళే ముందు మీరు వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయడం, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రైట్? సో నెక్స్ట్ స్టేజ్ ఏది? అర్లీ చైల్డ్హుడ్ అని మాట్లాడుతున్నాం. ఎర్లీ చైల్డ్హుడ్ మరి ఏజ్ ఎంత? 2 to 6 years. రైట్? ఏదైతే స్టేజ్ ఉందో దీన్ని ఏ స్టేజ్ అని మాట్లాడాం? ప్రీ స్కూల్ స్టేజ్ అని మాట్లాడాం. ఎస్ ఆర్ నో? సో ప్రీ స్కూల్ స్టేజ్ ఆర్ ప్రీ స్కూల్ ఏజ్ అని మాట్లాడాం. రైట్? మరి చిల్డ్రన్ టాయ్స్తో ప్లేస్ చేస్తూ అంటే ఆడుకుంటూ టీచర్ గేమ్ ఆర్ డాక్టర్ గేమ్ ఆడడం అనేది నేర్చుకుంటాడు ఇక్కడ. రైట్? నేను డాక్టర్ అవుతా, లేదు నేను వంట వండుతా, రైట్, నేను ఏదన్నా కుకింగ్ చేస్తా. ఓకే, ఇలా డిఫరెంట్ గేమ్స్ అనేటివి ఆడుతూ ఉంటారు. ఎప్పుడు? ఇన్ ది స్టేజ్ చిల్డ్రన్ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ ద ప్లేయింగ్ టాయ్స్. బొమ్మలతోటి మాత్రం ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారు ఈ ఏజ్లో. ఆ బొమ్మని పట్టుకోవడం, ఈ బొమ్మని పట్టుకోవడం, దాంతో ఆడుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రైట్? ఎట్ ది స్టేజ్ children do not attend the traditional system of the education, but they start going preschool or a play school. జనరల్లీ 6 years అబ్బాయిని మనము ఏబిసిడీలు నేర్చుకో, లేదు అనుకుంటే వర్డ్ ఫార్మేషన్ చేయి, సెంటెన్స్ ఫార్మేషన్ చేయి, ఇవన్నీ చెప్పలేము. కానీ వీళ్ళు జనరల్లీ ప్లే స్కూల్కి పోవడానికి ఉంటుంది. మనకు ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ అనేది అప్పుడు ఏమీ స్టార్ట్ అవ్వదు, కానీ ప్లే స్కూల్కి వెళ్తారు అని చెప్తున్నాం ఇక్కడ. రైట్? ఇక్కడ సెల్ఫ్ సెంట్రిక్, ఈగో సెంట్రిక్ అనేది ఎక్కువ ఉంటుంది నాన్న.
రైట్. ఈగోసెంట్రిక్, సెల్ఫ్ సెంట్రేట్గా ఉంటారు. అంటే ఏంటి మీనింగ్ ఇక్కడ? ఆ టాయ్ నా టాయ్ మాత్రమే, లేదు నా టాయ్స్లో ఇది బెస్ట్ అనుకోవడం, నా బొమ్మ మాత్రమే బెస్ట్ అనుకోవడం, లేదు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా టాయ్ని తీసుకుంటే అది నాకు కావాలి అని ఏడవడం. ఇలా ఈగోసెంట్రిక్ స్టేజ్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ స్టేజ్లో. రైట్. నెక్స్ట్ వన్, ఇట్ ఈజ్ అ సెన్సిటివ్ పీరియడ్ ఫర్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది చాలా ఫాస్ట్గా జరిగేది, గ్రోత్ ఫాస్ట్గా జరిగేది ఏ స్టేజ్ అని మాట్లాడుకున్నాం నాన్న? ఆ స్టేజ్ ఏది చెప్పండి ఒకసారి? ఇన్ఫాన్సీ స్టేజ్ అని మాట్లాడాం. అదే లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఫాస్ట్గా జరిగేది ఎర్లీ చైల్డ్హుడ్. స్టార్ట్ అవ్వడం ఇన్ఫాన్సీలో స్టార్ట్ అవుతుంది, కానీ ఫాస్ట్గా నేర్చుకోవడం అనేది 2 to 6 ఇయర్స్లో జరుగుతూ ఉంటుందన్నమాట. రైట్. సో చిన్న చిన్న క్వశ్చన్స్ ఫామ్ చేద్దాం దీని నుంచి. ఎర్లీ చైల్డ్హుడ్ని ఇంకే పేరుతో పిలుస్తాం? ఎర్లీ చైల్డ్హుడ్కి ఇంకొక పేరు ఏముంటుంది? ఏముంటుంది నాన్న? ప్రీ స్కూల్ ఏజ్ అనేది ఇంకొక పేరు. ఈగోసెంట్రిక్ బిహేవియర్ ఏ స్టేజ్లో ఎక్కువగా కనిపిస్తుంది నాన్న? ఈగోసెంట్రిక్ బిహేవియర్ దేంట్లో ఎక్కువ కనిపిస్తుంది అంటే ఎర్లీ చైల్డ్హుడ్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్, సెన్సిటివ్ పీరియడ్ ఫర్ ది లాంగ్వేజ్ డెవలప్మెంట్. సెన్సిటివ్ పీరియడ్ దేనికి? లాంగ్వేజ్ డెవలప్మెంట్కి. దేంట్లో జరుగుతుంది? అగైన్ ఎర్లీ చైల్డ్హుడ్ అన్నమాట. సో ఈజీగా నేర్చుకోవాలి అంటే ఇక్కడ ఎక్కువగా ఆడుకోవడం, ప్లే చేయడం, దేనితోటి నాన్న? టాయ్స్ తోటి. ఓకే. ప్లస్ ఇమాజినేషన్ కూడా ఇక్కడ డెవలప్ అవుతూ ఉంటుంది. ఇదంతా దేంట్లో జరుగుతుంది? ఎర్లీ చైల్డ్హుడ్లో జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే రైట్. సో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోదాం. లాటర్ చైల్డ్హుడ్ అని మాట్లాడుతున్నాం. ఇన్ ఇయర్స్ అన్నా 7 years to 11 years. ఓకే. సో ఇక్కడ హియర్ అ చైల్డ్ జాయిన్స్ ద ట్రెడిషనల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇక్కడ ట్రెడిషనల్ సిస్టమ్కి జాయిన్ అయిపోతూ ఉంటాడు. రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళడం, మంచి యూనిఫామ్ వేయడం, హోంవర్క్ చేయడం, క్లాస్ వర్క్ చేయడం, నేర్చుకోవడం, చదవడం, మెమరైజ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. రైట్. దట్ ఈజ్ వై దిస్ స్టేజ్ ఈజ్ నోన్ యాజ్ అ ఎలిమెంటరీ స్కూల్ ఏజ్. సో లాటర్ చైల్డ్హుడ్కి అనదర్ నేమ్ ఏంటి నానా? ఎలిమెంటరీ స్కూల్ ఏజ్ అని మాట్లాడుతున్నాం. రైట్. దిస్ స్టేజ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అ ట్రబుల్సమ్ ఏజ్. ఈ ఏజ్ నేమ్ అంటాం ఇబ్బంది పడే ఏజ్ అని మాట్లాడుతున్నాం. ఓకే. ట్రబుల్సమ్ ఏజ్ కొంత ఇబ్బంది పడే ఏజ్ అన్నమాట. స్కూల్ ఎన్విరాన్మెంట్కి అడ్జస్ట్ అవ్వడం, న్యూ ఫ్రెండ్స్ తోటి అడ్జస్ట్ అవ్వడం, సో ఇలా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. ట్రబుల్సమ్ ఏజ్ అని మాట్లాడుతున్నాం. మోస్ట్ ఆఫ్ ద టైం, ఈ ఏజ్లో మోస్ట్ ఆఫ్ ద టైం ఎవరితోటి స్పెండ్ చేస్తారు అంటే వాళ్ళ పీర్ గ్రూప్స్, ఇన్ ద సెన్స్ వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ గ్యాంగ్ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ క్రియేటివ్ పొటెన్షియాలిటీ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. క్రియేటివ్గా ఆలోచించడం, మంచిగా డ్రాయింగ్ నేర్చుకోవడం, మంచిగా హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవడం, సింగింగ్ కానీ లేదు ఇంకేదన్నా క్రియేటివ్గా నేర్చుకోవడానికి ఈ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రైట్. నెక్స్ట్ పాయింట్, ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ దిస్ పీరియడ్ ఇన్ఫ్లుయెన్స్ ద చైల్డ్ త్రూ అవుట్ హిజ్ లైఫ్ అన్నమాట. సో ఈ స్టేజ్లో ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారో పిల్లలు ఎవరినైనా చూసినప్పుడు ఇదంతా వాళ్ళ లైఫ్ టైంలో ఇన్ఫ్లుయెన్సింగ్గా పనిచేస్తూ ఉంటుంది అని మాట్లాడుతున్నాం. ఓకే. ఈ స్టేజ్ని ఏ స్టేజ్ అన్నాం నాన్న? ఎలిమెంటరీ స్కూల్ ఏజ్ అని మాట్లాడాం. రైట్. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాం? చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు అని మాట్లాడాం. వాళ్ళ పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎలా? ఒక అబ్బాయి మంచి పెన్సిల్ కొన్నాడు అంటే నేను కూడా ఆ పెన్సిల్ కొనాలి అనుకోవడం. రైట్. ఒక అబ్బాయి వాళ్ళ బర్త్డేకి మంచి చాక్లెట్స్ తీసుకొస్తే నేను కూడా మంచి చాక్లెట్స్ ఇవ్వాలి అనుకోవడం. ఇలా ఫ్రెండ్స్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. లైక్ ఫ్రెండ్స్ డ్రాయింగ్ చేస్తే నేను కూడా డ్రాయింగ్ చేయాలనుకోవడం, ఇలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే. ఇక్కడ క్రియేటివిటీ ఎక్కువ జరుగుతుంది అని మాట్లాడాం. క్రియేటివిటీ ఎక్కువగా జరుగుతుందని మాట్లాడాం. థింకింగ్ స్కిల్స్ అనేటివి ఈ స్టేజ్లో చాలా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. ఓకే. సో కొన్ని క్వశ్చన్స్ ఫామ్ చేద్దాం దీని నుంచి చిన్నగా. గ్యాంగ్ ఏజ్ అని ఏ స్టేజ్ని అంటారు నాన్న? లాటర్ చైల్డ్హుడ్ని గ్యాంగ్ ఏజ్ అని కూడా మాట్లాడతాం. ఓకే. ఫార్మల్ ఎడ్యుకేషన్ ఏ స్టేజ్లో స్టార్ట్ అవుతుంది నాన్న? ఫార్మల్ ఎడ్యుకేషన్ ఆర్ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ ఏ స్టేజ్లో స్టార్ట్ అవుతుంది? లాటర్ చైల్డ్హుడ్లో స్టార్ట్ అవుతుంది. పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ దేని మీద ఎక్కువ ఉంటుంది? ఏ స్టేజ్లో ఎక్కువ ఉంటుందంటే లాటర్ చైల్డ్హుడ్ స్టేజ్లో ఎక్కువ ఉంటుంది అని మాట్లాడుతున్నాం.
సో ఈ స్టేజ్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో ఫ్యూచర్ మీద చాలా స్ట్రాంగ్ ఎఫెక్ట్ చూపెడుతున్నాయి అని కూడా మాట్లాడాం. ఓకే, రైట్. నెక్స్ట్ స్టేజ్ అడోలసెన్స్ స్టేజ్ అన్నమాట, లాస్ట్ స్టేజ్ ఆఫ్ ది డెవలప్మెంట్. అడోలసెన్స్ స్టేజ్, రైట్. మరి దీని ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు నానా 12 to 19 years ఆర్ 13 to 19 years అనేది ఉంటుంది. అడోలసెన్స్ ఆర్ ప్యూబర్టీ అని మాట్లాడతాం. ఓకే, సో ఇక్కడ స్టాన్లీ హాల్ అనే ఒక సైకాలజిస్ట్ ఏం చెప్తాడు అంటే అడోలసెన్స్ ఈజ్ ద స్టేజ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రామ్. చాలా తుఫానుల ఏజ్ ఇది, చాలా స్ట్రెస్ఫుల్ ఏజ్ ఇది అని చెప్పింది ఎవరు అంటే స్టాన్లీ హాల్ అన్నమాట. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో దిస్ ఈజ్ ద మోస్ట్ క్రిటికల్ స్టేజ్ ఆఫ్ అ పర్సన్స్ లైఫ్. ఈ స్టేజ్లో చాలా క్రిటికల్గా ఉంటుంది అని చెప్తున్నాడు. చెప్పింది ఎవరు నాన్న? స్టాన్లీ హాల్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, ఆల్సో నోన్ యాజ్ అ స్టేజ్ ఆఫ్ ఐడెంటిటీ క్రైసిస్. ఈ స్టేజ్లో ఎక్కువ ఐడెంటిటీ క్రైసిస్ అనేది ఉంటుంది. ఒక క్లాస్లో నేను టీచర్కి దగ్గర అవ్వాలి, టీచర్ నన్ను మెచ్చుకోవాలి, రైట్. స్టూడెంట్స్ మధ్యలో టీచర్ అంటే నా ఫ్రెండ్స్ మధ్యలో నాకు ఒక ఐడెంటిటీ రావాలి, రైట్. ఇలా ఐడెంటిటీ క్రైసిస్ అనేది ఈ ఏజ్లో ఎక్కువ ఉంటుంది అని మాట్లాడాం, రైట్. ఎట్ దిస్ స్టేజ్ అడోలసెన్స్ ఫేసెస్ మెనీ సోషల్, బయాలజికల్ అండ్ పర్సనల్ చేంజెస్. బికాజ్ ఆఫ్ ఈ టైంలో మనకు సోషల్లీ వాళ్ళు సొసైటీ తోటి ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి ఏంటి అనేది ఎక్కువగా ఉంటుంది. బయాలజికల్ చేంజెస్ వస్తాయి, ప్రైమరీ సెక్సువల్ క్యారెక్టర్స్, సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అనేవి కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి, రైట్. నెక్స్ట్ వన్, సమ్ కైండ్ ఆఫ్ పర్సనల్ చేంజెస్, రైట్. డ్యూ టు ది బయాలజికల్ చేంజెస్ కొన్ని పర్సనల్ చేంజెస్ కూడా అవుతూ ఉంటాయి కాబట్టి సో ఈ స్టేజ్లో చాలా డిఫికల్ట్ స్టేజ్ అని మాట్లాడుతున్నాం, రైట్. ఇదే స్టేజ్, దిస్ స్టేజ్ ఈజ్ a person transist from the child to an adult. చిన్న పిల్లాడి నుంచి అడల్ట్, పెద్దవారిగా అడల్ట్ లాగా వెళ్ళే స్టేజ్ ఏది అని మాట్లాడుతున్నాం నాన్న? అది అడోలసెన్స్ ఆర్ ప్యూబర్టీ అని మాట్లాడుతున్నాం, రైట్. సో మెనీ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకు అంటే కొత్తగా కాలేజీలో జాయిన్ అవ్వడం అవ్వచ్చు, లేదు కొత్త కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవ్వడం అయిపోవచ్చు. దీంతో అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి, రైట్. చాలా అగ్రెసివ్గా ఉంటారు ఈ టైంలో, చాలా కోపంగా ఉంటారు, చాలా అగ్రెసివ్గా నేను అది సాధించాలి, ఇది సాధించాలి, అది ఈజీగా చేసేస్తా, ఇది ఈజీగా చేసేస్తా, చాలా అగ్రెసివ్గా ఉంటుంది. ఇన్ దిస్ స్టేజ్ బికమ్స్ మోర్ అబ్స్ట్రాక్ట్ టు ది లాజికల్ అన్నమాట. సో ఈ స్టేజ్లో మనకు అబ్స్ట్రాక్ట్ స్టేజ్ నుంచి లాజికల్ స్టేజ్కి చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, లాజికల్గా ఆలోచించడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు అని చెప్తున్నాడు. ఓకే, ఏమేమని మాట్లాడాం నాన్న? ఈ స్టేజ్ని మనం ప్యూబర్టీ, ఈ స్టేజ్ని మనం ఏమన్నాం? ప్యూబర్టీ స్టేజ్ అని కూడా మాట్లాడాం, ఆర్ టీనేజ్ స్టేజ్ కూడా అనొచ్చు దీన్ని. ఓకే, దీన్ని టీనేజ్ స్టేజ్ అని కూడా అనొచ్చు. ఓకే, రైట్. ఈ స్టేజ్ని స్ట్రెస్ అండ్ స్ట్రామ్ అని చెప్పింది ఎవరు? స్టాన్లీ హాల్. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ స్టేజెస్లో ఎక్కువగా ఏమేమి జరుగుతాయి నాన్న? ఫిజికల్ డెవలప్మెంట్ జరుగుతుంది, రైట్. ఫిజికల్ డెవలప్మెంట్, సోషల్, రైట్. సోషల్ చేంజెస్ అండ్ ఎమోషనల్ చేంజెస్ అనేటివి చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇంకొకటి ఏం మాట్లాడాం? టీనేజర్స్ ఎవరైతే ఉన్నారో కొన్నిసార్లు ఎక్కువగా ఎమోషనల్గా అండ్ దెన్ అగ్రెసివ్గా కూడా బిహేవ్ చేస్తారు అని మాట్లాడాం. ఈ స్టేజ్ని ఐడెంటిటీ క్రైసిస్ స్టేజ్ అని కూడా మాట్లాడాం, రైట్. ఈ స్టేజ్లో ఎక్కువగా ఫ్యూచర్లో నేను ఏమవ్వాలి అని ఆలోచించడం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇంకొకటి థింకింగ్ అండ్ లాజికల్ థింకింగ్ అనేది ఫామ్ అవుతుంది అని మాట్లాడాం. ఓకే, రైట్. నెక్స్ట్ స్మాల్ టాపిక్. మరి డెవలప్మెంట్ జరుగుతుంది, డిఫరెంట్ టైప్స్లో డెవలప్మెంట్ జరుగుతుంది అని మాట్లాడుతున్నాం. మరి ఈ డెవలప్మెంట్ని ఏ ఫ్యాక్టర్స్ అనేటివి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది చూస్తే సో మోస్ట్ ఆఫ్ ద టైం డెవలప్మెంట్ని ప్రభావితం చేసే ఫ్యాక్టర్స్ ఏంటి అంటే హెరిడిటీ, బయోలాజికల్ ఫ్యాక్టర్స్, ఇంటెలిజెన్స్ ఫ్యాక్టర్స్, ఎమోషనల్ ఫ్యాక్టర్స్ అండ్ సోషల్ నేచర్ అనేది కూడా ఈ ఫ్యాక్టర్స్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది, రైట్. మోస్ట్ ఆఫ్ ద టైం హెరిడిటీ అండ్ సోషల్ అండ్ బయాలజికల్ ఇవన్నీ చాలా ఎఫెక్టివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. మన పేరెంట్స్ నుంచి వచ్చే హెరిడిటీ ఆర్ జీన్స్ ఏవైతే ఉన్నాయో మన డెవలప్మెంట్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో బయాలజికల్ ఫ్యాక్టర్స్ మన బాడీ ఎట్లా గ్రో అవుతుంది, ఎంత గ్రో అవుతుంది అనేది కూడా
ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. సోషల్ మన ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, మనం ఏ సొసైటీలో ఉన్నాం అనేది కూడా మన డెవలప్మెంట్ని డిసైడ్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఒకసారి క్విక్ రివిజన్ చేద్దాం. క్విక్ రివిజన్ చూసుకుందాం. ప్రీనటల్ పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనుకున్నాం నాన్న? బిఫోర్ బర్త్ అని మాట్లాడాం. నెక్స్ట్ వన్ ఇన్ఫాన్సీ స్టేజ్ అని మాట్లాడాం, బిఫోర్ 2 years. ఇది బిఫోర్ బర్త్, బిఫోర్ 2 years అని మాట్లాడాం. ఎర్లీ చైల్డ్హుడ్ ఇది ఎక్కడి నుంచి నాన్న? 2 years to the 6 years అని మాట్లాడాం. లాటర్ చైల్డ్హుడ్ ఎప్పటి వరకు? 7 to 11 years అని మాట్లాడాం. నెక్స్ట్ వన్ అడోలసెన్స్ లాస్ట్ పీరియడ్ ఎప్పటి వరకు అని మాట్లాడాం? 12 or 13 to the 19 years అని మాట్లాడాం. రైట్, సో ఫ్రెండ్స్ ఇది అండి స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనుకుంటున్నాను. ఒకవేళ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు లెర్న్ విత్ దామోదర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేటివి ఎవ్రీడే మీకు వస్తూ ఉంటాయి. సో వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.